హలో అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి దేవుణ్ణి. అలాగే మేము ఈరోజైతే ఆవకాయి, మాగాయి కూడా ఒకేసారి పట్టేసుకోవాలనేసి మేము ప్రిపేర్ అయిపోతున్నామండి. ముందైతే మాగాయికి మామిడికాయలు చెక్కేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే మేము చీరేసి వాటిని ఎండలో పెట్టేసామండి. ఆ తర్వాత అయితే వదిన, నేను, అత్తయ్య కలిసి ఈ మామిడికాయలు ఆవకాయ కోసమనేసి కోసుకుంటున్నామండి. వదిన మామిడికాయలనైతే అలా కట్ చేస్తుందండి కత్తిపీటతోటి. వాటిని పొడుగ్గా చీరేసి నాకు ఇస్తే నేనైతే వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే నేను కూడా కట్ చేసుకుంటున్నాను. మేము కత్తిపీటతోనే ఈ ఆవకాయ ముక్కలు అయితే మేము కట్ చేసేస్తామండి ఈజీగాను. మా ఇంటి దగ్గర కూరగాయలు కోసుకునే కత్తిపీటతోనే, పెద్ద కత్తిపీటలు ఏమి అవసరం ఉండదండి. మేము వాడే కత్తిపీటలతోనే మేము ఈ కాయలను ఇలా వదిన అయితే చాలా ఈజీగా కోసేద్దండి. నేనైతే కోయడం కొంచెం కష్టమే. మామూలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కోసుకుంటాను కానండి, అలా మామిడికాయలు అయితే వదిన కోస్తుంది. మగవాళ్ళు అవసరం లేదండి. ఇలా కోసేసిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టాము. ఎల్లుల్లిపాయలు, ఆవాలు, ఉప్పు కూడా పెట్టుకున్నామండి. ఇలా ఎండలో పెట్టుకుంటే కొంచెం ఆ మామిడికాయ ముక్కలు అనేవి ఒళ్ళిపోయి కొంచెం టేస్ట్గా అనిపిస్తాయంటండి. అందుకని అత్తయ్య అలా ఎండలో పెడతారు. ఆ తర్వాత అయితే మేము పచ్చడి పట్టుకోవడానికి ప్రిపేర్ అయిపోతున్నామండి. ఈవినింగ్ 6 అలా అవుతుందండి. ఇలా పచ్చడి పట్టుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నామండి. ఇవ్వండి మామిడికాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఆవాలండి. వదిన మిక్సీ పడుతుంది. నాకేమీ చెప్పరండి, అంతా అత్తయ్య వదినే చూసేసుకుంటారు. ఈ పచ్చడి విషయంలో కూడా నేను వీడియో తీసుకుంటున్నానండి. ఇక్కడ దేనికి ఎంత పడుతుంది ఏంటనేసి అడిగి తెలుసుకుని నేనైతే మీకు చెప్పాలి కాబట్టి నేను వీడియో తీసుకుంటున్నానండి. ఏమేం కావాలో ఏదన్నా నా హెల్ప్ ఉంటే చేస్తాను. ఇక మిగతా పని అంతా అత్తయ్య వదినే చూసుకుంటారు. లేదు ఇంకో చూడు. కారం ఎంత అండి? అది అడ్డు అడ్డు కారము, ఉప్పు షేర్కి కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంచెం ఆవపిండి ఎంత వేయాలి? తౌడోసి ఆపిండి ఇది తౌడేనా? మరి ఇంకో తౌడు అవుతున్నారు. 2 కొంచెంగా కొంచెం తౌడు. ఇంకా ఇందులో ఎల్లిపాయలు పొడి పట్టద్దా? ఇంకా తక్కువ మళ్ళీ ఉడకొద్దా? ఎక్కువే. ఆవాలు వేసి వేసుకోవా? అక్కడ మేము లేవు. మెంతులు అయితేనండి ఇలా వేరుశనగ నూనెలో కొంచెం దోరగా వేయించుకొని స్మెల్ వచ్చే వరకు అవి అయితే మిక్సీ పట్టుకుని పొడిలా చేసి అయితే అత్తయ్య పచ్చడిలో కలుపుతారండి. కొన్ని విడిగా కూడా వేస్తారు. ఇలా వేయించుకుంటే స్మెల్ బాగుంటుంది అనేసి ఇలాగా వేసుకుంటారంటండి. నూనె ఇంకా అందులో కొంచెం పోసుకోలేము. మళ్ళీ మిగిలిన అందులో పోసేస్తాం కదండి. నూనె అది తోడుకుంటే అంత మంచి. 2 గంటలు పూర్తి కొన్ని కదా ఇవి. దానికి 3 సార్లు వద్దాం కారం. ముందు వేసేదినా తర్వాత వద్దు కానీ 3 సార్లు వద్దాం కారం. ఆరుకోలుగా మొక్కలు ఉన్నాయి కదా నాట్లు. ఈ విధంగా గిన్నెలోకి అయితే నూనె వేసుకునండి మామిడికాయ ముక్కల్ని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని
ఆ నూనె ఈ మామిడికాయ ముక్కలు మిక్స్ చేసేసి మొత్తం ములిగే వరకు కూడా ఈ ఆవపిండి, కారం, ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసారండి. మెంతిపిండి ఇవన్నీ వేసి మిక్స్ చేసింది ఈ మిశ్రమంలో ఈ మామిడికాయ ముక్కలు కూడా మనం కొంచెం కొంచెంగా కలుపుకొని కారం ఇవన్నీ వెళ్ళేలాగా కలిసేలాగా ఈ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నామండి. ఈ డబ్బాలోనే కదండి నిల్వ ఉంచుకునేది, అందుకని ఇందులో వేసేస్తున్నారు. ఇలా లాస్ట్ వరకు కూడా ఈ కారం మిశ్రమం మామిడికాయ ముక్కలకి సరిపోయే వరకు చూసుకోవాలండి. ముందు కొంచెం ఎక్కువ కాకుండా అంతా సమానంగా చేసుకుని వేసుకుంటారు. లేదంటే మనకి ఈ మామిడికాయ ముక్కలు మిగిలిపోతే కారం అయితే అందులోకి వెళ్ళిపోద్ది కాబట్టి అలా కొంచెం కొంచెంగా వేసేస్తారు. నూనె అంటే అర తిప్పు నూనె ఇంకో ప్యాకెట్ ఉంది కదా, అది కూడా పోసి. ఈ విధంగా అయితే ఆవకాయ పచ్చడి పెట్టేశారండి. దీనిలోనికి నూనె కూడా పోసేసి పైన మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఈ నూనె అయితే అడుక్కెళ్ళిపోయి కారం, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా పులుపు, కారం ఇవన్నీ కలిసండి కమ్మగా మూడో రోజునైతే మనకు ఉంటుంది. అప్పుడైతే మరలా దీన్ని కలుపుతారు. అంతవరకు కూడా ఇలా డబ్బాలో పెట్టేసి గాలి తగలకుండా మూత అయితే పెట్టేసుకోవాలి. పైన క్లాత్ కూడా వేసుకోవాలండి. ఇక ఆ తర్వాత అయితే మాగాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా కలపడానికి సిద్ధం చేస్తున్నారు. కారం కొలుచుకుంటున్నారు. నేను చెప్పడం మర్చిపోయానండి. పచ్చడి పట్టుకునేటప్పుడు కుంచుడు అని కొలుసుకుని పట్టుకుంటామండి. కుంచుడు ముక్కలకే మామిడికాయ ముక్కలు కుంచుడు తీసుకున్నప్పుడు అండి మనం 2 తవలు కారం తీసుకోవాలి. అలాగే 2 తవలు ఆవపిండి కూడా వేసేస్తారంటండి. కానీ వేడి ఎక్కువైపోద్దని అత్తయ్య అయితే 2 తవలు వేయదండి, తవుడు పోసి కొంచెం వేస్తారంతే, ఒక సాల్ట్ కూడా పోయరు. అలాగే కొంచెం తక్కువైంది మిక్సీ పట్టిన తర్వాత ఇచ్చానండి ఒక సాల్ట్కి. ఉప్పు కూడా తవుడు పోసేస్తారండి. మళ్ళీ ఇంకేమైనా తక్కువైతే మూడో రోజున కలిపేటప్పుడు వేస్తానని చెప్పి ఈ వెల్లుల్లిపాయలు అలాగే మెంతులు కూడా మిక్సీ పట్టించానండి, అవి కూడా కలిపేశారు. దీన్ని కూడా నూనెలో ముందు ముక్కలు వేసుకునండి, మామిడికాయ ముక్కలు ఈ డబ్బాలోకి మొత్తం ఈ కారంలోనికి ఈ మామిడికాయ ముక్కలు వేసి కొంచెం కొంచెంగా ఆ డబ్బాలోకి తీసేస్తారండి. ఇది సొంతంగా మనం ఇలాగ పచ్చళ్ళు పెట్టుకుని నిల్వ ఉంచుకుంటేనండి మనకి టేస్ట్గానే ఉంటాయండి. అలాగే మనకి ఇవి కల్తీ లేకుండా చక్కగా మనం చేత్తో తయారు చేసుకున్నది కాబట్టి మనకి ఉప్పు, కారం అన్నీ సమానంగా ఉంటాయండి, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే బయట కొన్నవి అయితే కొంచెం ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, కారం ఎక్కువ అవ్వచ్చు, అలాగే టేస్ట్ లేకుండా ఉండొచ్చండి. అందుకని మేమైతే విలేజ్లో ఉండేవాళ్ళం. ఇలా మామిడికాయలు మాకు సమ్మర్లో దొరుకుతాయి కదండి, అప్పుడు మేము ఇలా వాటితోటి ఇలా సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా అయితే మేము పచ్చళ్ళు అయితే తయారు చేసుకుంటామండి. ఈ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. మేమైతే ఈ పచ్చడి కోసం చిన్న ఆవాలు తీసుకున్నామండి. కొంతమంది పెద్ద ఆవాలు వాడతారు, ఆ వేడి తక్కువ. చిన్న ఆవాలు వేడి ఎక్కువ అండి, కానీ టేస్ట్ ఎక్కువ. అందుకని అయితే చిన్న ఆవాలు వేసారు అత్తయ్య. నూనె పోసినా ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ ఉంది, అది అలా ఇచ్చేసి తిరగలిపారు. నూనె పట్టేది పోసాను ఇంకోటి. మాగాయకి నూనె ఎక్కువ పడుతుంది. ఇంకోటి అట్లా తీసేద్దాం నూనె అంతా పోయినాక తెచ్చేసి
బొక్క బొక్క ఉంటుంది చూడు. నువ్వు చెయ్యట్టు నాకు ఇదే ఇష్టం. ఇంకొక అందరికీ మగవాళ్ళు తినరు. డాడీ అనా మీ నాన్న అన్నయ్య. మగవాళ్ళకి అవి ఆవకాయ ఇష్టమే ఎక్కువగా. కారం ఇంత పచ్చడి అయితే బలిగుండు కారం కాదు ఇంకో చేద్దామే. తిరిగి కలిపి కొంచెం వాడుకో పోద్దాం. తక్కువగా ఉంటే వాడుకో ఎక్కువ. ఇంతే కమ్ముకుంటుంది ఒక్కడ ఆరిపోయినాయి. చక్కగా తీసేద్దాం అనుకున్నాను కానీ పచ్చడి జెండలో పెట్టుకుని చాలా కొంచెం బెల్లం కూడా కూరేసేసుకోండి పనిలో. ఇందులో కూర్చు బెల్లం కూరేసేసుకున్నాం అంటే ఇంకా అసలు ఇదే బెల్లం మాగా అయిపోతుంది. ఇది నాశనం లేము ఇంకా చాలే. చాలు. ఇలా ఈ పచ్చళ్ళ గురించి అయితే మేము ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం 7:30 అలాగ అయిపోయిందండి. పచ్చళ్ళు పూర్తయ్యేసరికి ఇలా కష్టపడి అయితే మేము సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు అయితే నిలవ ఉండేలాగా తయారు చేసేసామండి. ఇలా మళ్ళీ ఇవి 3వ రోజునైతే మళ్ళీ ఏవైనా తక్కువైనా ఉప్పు కానీ నూనె కానీ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాము ఆ రోజుని. అన్నం వేసి తీసుకుపోయిరా. అన్నం ముక్కలు కొలితేసి అదే ఇష్టం. ఇలా 3వ రోజునైతే పచ్చడి అంతా మొత్తం ఒక గిన్నెలో వేసేసుకునండి మొత్తం కలిపేశారు. దాన్ని మేము టేస్ట్ చేయడానికి కొంచెం అన్నం వేసుకుని అయితే తల ముద్ద తింటామండి. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.